హాయ్. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే 19th కి రాబోతుంది అండ్ ఉస్తాద్ రోజా మనకి దురేందర్ 2 కూడా రాబోతుంది. మరి ఎలా ఉండబోతుంది పోటాపోటీ? పోటాపోటీ అంటే ఆ సినిమా వేరే లెవెల్, ఈ సినిమా వేరే లెవెల్. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటి నుంచో మళ్ళా గబ్బర్ సింగ్ తర్వాత అలాంటి ఫేమ్ తో, అలాంటి సీన్స్ తోటి, అలాంటి స్టోరీ తోటి హరీష్ శంకర్ గారు వచ్చారు కాబట్టి ఇది మన తెలుగు ఆడియన్స్ కి ఏపీ తెలంగాణ అయితే ఫుల్ ఫోన్ కాదు. ఆ సినిమా ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో చాలా అంటే చాలా రేంజ్ కి వెళ్ళింది కాబట్టి అది చూస్తారు, ఇది చూస్తారు. ఇదైతే మెయిన్లీ పవన్ ఫ్యాన్స్ కి అట్లా తెలుగు ఆడియన్స్ కి అయితే మంచిగా ఉంటది అనమాట. అంటే ఏపీలో ఇప్పటికీ టికెట్ కాస్ట్ అయితే పెంచడం జరిగింది, మరి తెలంగాణలో అయితే ఏం పెంచలేదు. మరి బాగుంటది అంటారా? పవన్ కళ్యాణ్ సినిమా గారికి అసలు ఏం చెప్పమంటారు, టికెట్స్ తో పని లేదు, రేట్స్ తో పని లేదు. అసలు బీభత్సం సృష్టిస్తుంది అనమాట. అంత కలెక్షన్స్ అయితే చాలా బాగా వెళ్తాయి. అంటే టికెట్ 100 రూపాయలు ఉంటే ఎక్కువ మంది వెళ్తారు, అదే 150 ఉన్నా కానీ ఫ్యామిలీస్ తో వెళ్తారు. ఇప్పుడు టికెట్ రేట్ తో పని లేదు. సో పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒకటికి 10 సార్లు చూసే ఆడియన్స్ ఉంటారు అనమాట. సో టికెట్ రేట్ తో అసలు పవర్ స్టార్ కి సంబంధమే లేదు. అంటే పవన్ కళ్యాణ్ అంటేనే ఒక డాన్స్ ఎనర్జీ కనిపిస్తూ ఉంటది మనకి. సో ఆ డాన్స్ ఎనర్జీని శ్రీలీల దగ్గరకు వచ్చేసరికి శ్రీలీలని డాన్స్ చేయొద్దు అని చెప్పాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నేరుగా చెప్పడం జరిగింది. మరి ఎందుకని, ఎలా అనిపించింది ఆ మూమెంట్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాలు కదిపితేనే చాలు, పవన్ కళ్యాణ్ పెద్ద స్టెప్లు వేయాల్సిన అవసరం లేదు. సో ఆయన స్టెప్లు ఆయన రేంజ్ ఆయనకు ఉంటది. ఆయన స్క్రీన్ మీద కనపడితేనే చాలు, ఆయన సాంగులే బాగా హిట్ అవుతాయి. సో డాన్స్ తో పని ఏమి ఉండదు అనమాట. సో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, వింటుంటేనే ఆయన ఒక్క స్టెప్ వేస్తేనే జాతర జాతర మా జాతర ఉంది కదా, ఆ సాంగ్ వచ్చినప్పుడే థియేటర్ అంతా అసలు బీభత్సం అయిపోయింది అనమాట. అంటే అల్లు అర్జున్ గారి థియేటర్ డాల్బీ అని చెప్పేసి కొత్తది ఏషియన్ లోనే అతి పెద్ద థియేటర్ ఓపెన్ చేశారు. మరి ఈ సినిమా అందులో పడితే ఎలా ఉంటుంది? ఇంకేం చెప్పమంటూ అసలు బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కి అయితే. సో అందరూ వెళ్ళి అక్కడ చూడకపోయినా గానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా మామూలుగా ఈ సెంటర్స్ లో, మాస్ సెంటర్స్ లో కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంతవరకు కలెక్షన్స్ కొట్టొచ్చు? ఈజీగా కొట్టిద్దండి. పవన్ కళ్యాణ్ సినిమా ఓపెనింగ్స్ వచ్చినాయి అంటే ఎవరు ఆపలేరు. మినిమం 300 CR. ఉస్తాద్ భగత్ సింగ్ 19th అయితే రిలీజ్ కు ఉంది మనకి. సో ఏపీలో ఇప్పటికే కాస్ట్లు అయితే పెంచేశారు అని అన్నారు, టికెట్ కాస్ట్. తెలంగాణలో అయితే ఇంకా పెంచలేదు. మరి ఎలా ఉండబోతుంది అంటారు సినిమా? పెంచడానికి అదేలేండి, తెలంగాణ గవర్నమెంట్ కూడా చేస్తుందండి. ఇంకా టైం ఉంది కదండి, ఇంకా 2 days ఉంది కదా, చేస్తుంది. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ అంటే చాలా భారీగా ఉన్నాయండి. సినిమా కూడా చాలా బాగుంటుంది. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ చూశారు కదా, ఇది కూడా గబ్బర్ సింగ్ కన్నా ఇంకా టాప్ ఉంటుందండి. అంటే కొన్ని గబ్బర్ సింగ్ సీన్స్ దీంట్లో యాడ్ చేసినట్టు కనిపిస్తుంది స్టార్టింగ్ లో, అలా ఇలా అంటున్నారు, బయట ఒక ప్రచారం జరుగుతుంది, అవునంటారా? అంటే అలా ఏం కాదండి, కొద్దిగా కామెడీ కూడా ఉండాలి కదండి. ఇప్పుడు గబ్బర్ సింగ్ లో హైలైట్ అంటే మనకి లాస్ట్ లో పోలీస్ స్టేషన్ సీను అదే కదండి. సేమ్ ఆ టైప్ లోనే కొద్దిగా ఉంటుంది కానండి. వేరే అది వేరే, ఇది వేరే కంపేర్. కాకపోతే కామెడీ కూడా ఉండాలి, సీరియస్నెస్ ఉండాలి, అన్నీ ఉండాలి కదండి. అంటే ఇందులో శ్రీలీల ఇంకా రాశి ఖన్నా ఇద్దరు ఉన్నారు. శ్రీలీల ఎంత పెద్ద డాన్సర్ అందరికీ తెలుసు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, శ్రీలీల తోటి నేను డాన్స్ కి వద్దు అని చెప్పాను, తన ఎనర్జీని మ్యాచ్ చేయలేకపోతానేమో అని చెప్పి. అది ఎలా అనిపించింది? అలా ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారు మామూలు కాలు ఇలా కదిపితే అలా ఆయనకు మించిన డాన్సర్ ఇంకెవరు లేరండి నాకు తెలిసి. ఆయన స్టైలు అనేది వేరు. మీరు తమ్ముడు సినిమా చూసే ఉంటారు, చూసారండి? కాలేజీ సాంగ్ ఒకటి ఉంటుంది చూసారా, అలా మిల్కిల్ స్టెప్ వేస్తాడు, అలా ఆ టైపు ఇంక ఊహించలేమండి. ఆయన చాలా టాప్ ఉంది. ఎందుకంటే జనరల్ గా చూసుకుంటే టికెట్ కాస్ట్ నార్మల్ గా ఉంటేనే జనాలు కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. ఒకవేళ పెంచితే ఎలా ఉంటుంది అంటే? పెంచితే ఉంది మేడం. ఇప్పుడు అందరూ కూడాను టికెట్స్ రేటు ప్రతి సినిమాకి పెంచుతున్నారు. ఈ సినిమాకు స్పెసిఫిక్ గా పెంచట్లేదు కదా, అన్ని మూవీస్ కి పెంచుతున్నారు. అంటే ఎంత కలెక్షన్ రాబట్టొచ్చు అంటారు మేడం? కలెక్షన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే చూసుకోక్కర్లేదు. మీ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో 2-3 కోట్స్ వస్తుంది కంపల్సరీ. ఉస్తాద్ భగత్ సింగ్ 19th అయితే రిలీజ్ ఉంది. ఈ ఉగాదికి మరి పండగ లేపుతుంది అంటారా? లేపుతుంది. పవన్ కళ్యాణ్ కదా ఓజీ మనం లేపింది, ఇప్పుడు కూడా ఇది కూడా బాగానే లేపుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ గబ్బర్ సింగ్ ఛాయలు కనబడుతున్నాయి, అందరు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు, అవుతుంది. ఆల్రెడీ హరీష్ శంకర్ గారి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ చూసాము, అండ్ ఈ సినిమాలో కూడా కొన్ని గబ్బర్ సింగ్ సీక్వెల్స్ కనిపించే విధంగా ఉన్నాయి అంటున్నారు. అవును, ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని ఓజీ సీన్స్ అవి ఇవి ఉన్నాయి. బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉంటే చాలు అని వాళ్ళ ఆడియన్స్ కి, ప్రేక్షకులకు ఉంటే చాలు వాళ్ళకి.
ఓకే. అండ్ ఇందులో మెయిన్ గా చూసుకుంటే శ్రీలీల ఇంకా రాశి ఖన్నా ఇద్దరు ఉన్నారు కదా, మరి శ్రీలీల గారి ఏజ్ చాలా చిన్నది, పవన్ కళ్యాణ్ గారి ఏజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, మరి సెట్ అవుతుందా వీళ్ళిద్దరికి? సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కదా మేడం, చిన్నది పెద్దది ఏమీ లేదు. సూట్ అయితే పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు, ఏం లేదు. శ్రీలీల ఉంది కాబట్టి కొంచెం పర్లేదు, డ్యాన్స్ గిన్స్ హోప్ ఉంటుంది. కొన్ని ఐటమ్ సాంగ్ లేదంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో, హరీష్ శంకర్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి. బట్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినందుకు ఐటమ్ సాంగ్ పెట్టనున్నారు. సో ఏపీలో చూసుకుంటే టికెట్ కాస్ట్ ఇప్పటికే పెంచడం జరిగింది కదా, మరి తెలంగాణలో కూడా అదే విధంగా పెంచితే మరి ఏ విధంగా ఉంటుందంటారు పరిస్థితి? ఫస్ట్ 1 వీక్ పెంచుకోవాల్సిన అవసరం వస్తుంది, బడ్జెట్ అలాంటిది కాబట్టి. పవన్ కళ్యాణ్ సినిమా అంటే చూడడానికి రెడీగానే ఉంటారు. టికెట్ 500-600 పెట్టినా కూడా చూడడానికి రెడీగానే ఉన్నారు. కంటెంట్ బాగుంటే కంటిన్యూ చేసినా కూడా చూస్తారు అదే టికెట్ల మీద, లేకపోతే అంతే సార్. చెప్పండి మేడం. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మనకి 19th రిలీజ్ ఉంది, మరి ఈ సినిమా ఎలా ఉంటుందని మీ ఎక్స్పెక్టేషన్? చాలా భారీ ఎక్స్పెక్టేషన్ తో మేమంతా ఉన్నాం మేడం. ఫ్యాన్స్, సినిమా ప్రేక్షకులు అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు తమన్ గారు ఇస్తున్నారు కాబట్టి చాలా హై ఎక్స్పెక్టేషన్ తో ఎదురు చూస్తున్నాం మేడం సినిమా కోసం అయితే. అండ్ ఈ హరీష్ శంకర్ గారి డైరెక్షన్ కాబట్టి మనకి ఇంతకు ముందు గబ్బర్ సింగ్ చూసాం కదా, ఆ సీక్వెల్స్ ఏమైనా కనిపించే అవకాశం ఉందంటారా? సీన్స్ ఏమైనా రిపీట్ అవుతాయంటారా? సీక్వెన్స్ కాదు కానీ ఆ స్టైల్లో దానికి మించిన రేంజ్ లో తీస్తారు మేడం. దాన్ని ఊహించుకుంటే దానికంటే పై స్థాయిలో ఉండాలి అనుకుంటారు కానీ దానికంటే తక్కువగా ఉండకుండా చూసుకుంటారు. అంటే ఏపీలో ఇప్పటికే టికెట్ కాస్ట్ అనేది పెరిగింది, మరి తెలంగాణలో కూడా అలానే పెంచితే టికెట్ కాస్ట్ మరి ఏ విధంగా ఉంటది అంటారు? ప్రజలు అంటే ఫ్యాన్స్ కానీ పబ్లిక్ కానీ ఎవరైనా వెళ్ళే రేంజ్ ఉంటది అంటారా మరి కాస్ట్ పెంచితే? టికెట్ రేటు పెంచాలి మేడం ఖచ్చితంగా. కాకపోతే అలా అని భారీగా ఎవరికైనా కూడా సామాన్యుడికి అందుబాటులో రేటు పెంచొద్దు. ఆ టికెట్ రేటు పెంచితే కూడా 18% గవర్నమెంట్కి చెందుతుందని మొన్ననే ఆయన చెప్పారు. అలాగే ఆ టికెట్ రేటు వల్ల గవర్నమెంట్కి బెనిఫిట్ ఉంటుంది, ప్రొడ్యూసర్స్ కూడా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి పెంచాలి. అలా అనేసి కొన్ని సినిమాలు చూడండి చాలా వందల వేలలో పెంచారు కదా, ఆ స్థాయిలో పెంచకూడదు. మొన్న ఓజీకి పెంచారు కదా, ఆ స్థాయిలో 100 అటు ఇట్లా పెంచుకుంటే సరిపోద్ది. ఓజీ తర్వాత వస్తుంది కదా, మరి అంత మంచి హిట్ అందుకుంటుందా ఓజీ అంతా? ఓజీ కంటే మించి అంటుకుంటుందని మేము ఆశిస్తాం, నమ్మకం ఉంది. Political గా కనిపిస్తుంది కదా. పొలిటికల్ ఏం లేదు మేడం, అలా ఊహించేసి అలా స్ప్రెడ్ చేసేసి సోషల్ మీడియాలో అన్ని సృష్టిస్తుంటారు. కానీ ఓజీ టైప్ లో ఎలా ఉంది, గ్యాంగ్స్టర్ స్టైల్ ఉండదు. ఇది కమర్షియల్ గా ఎంటర్టైన్మెంట్ గా అందరు ఫ్యాన్స్ కి బాగా ఆకట్టుకొని ఫ్యామిలీతో చూసేటట్టు ఉంటుంది. అండ్ చెప్పండి. సో ఇప్పుడు 19th కి అయితే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కుంది, మరి ఎలా ఉండబోతుంది అనుకున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఈసారి నెక్స్ట్ లెవెల్ పండగ అన్నమాట. కిర్రాకు ఇచ్చి పాడేస్తాడు అన్న. అయితే నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నమాట. లాస్ట్ టైం ఇది ఉంది కదా గబ్బర్ సింగ్, దాన్ని అయితే రికార్డులు అయితే బ్రేక్ పక్కా చేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఇట్స్ నాట్ జోక్ అన్నమాట. ఆయన అన్ని పర్ఫెక్ట్ గా చేస్తాడు. ట్రైలర్ చూస్తే అయితే గూస్ బంప్స్ అయితే వచ్చేసినాయి మాకైతే. కిర్రాకు నేను ఆల్రెడీ టికెట్లు కూడా బుక్ చేసుకున్నా. నేను నా లవర్స్ అయితే పక్కా వెళ్తున్నాం. అంటే ఇంకొకటి ఏంటి అంటే సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఉంది కదా, మరి ఏమైనా ఏజ్ గ్యాప్ కనిపించే అవకాశం ఉందంట? స్త్రీలు అలానేం లేదు, బట్ ఓకే హైట్ ఉంది కాబట్టి హీరోని సెట్ అయింది. అలా ఏం మాకైతే ఫీల్ అనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ ఆల్వేస్ సూపర్ స్టార్ కాబట్టి నో ప్రాబ్లం. సూపర్ డూపర్ అబ్బాయి హిట్ అయితే. అండ్ ఏపీలో ఇప్పటికే టికెట్ కాస్ట్ అయితే చాలా పెంచేశారు, మరి ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి చూసుకుంటే టికెట్ కాస్ట్ అనేది తక్కువగానే ఉంది, మరి ఒకవేళ పెంచితే ఎలా ఉంటుంది అంటారు? పెంచినా పెంచకపోయినా పవన్ కళ్యాణ్ సినిమాకు వెళ్ళాల్సిందే, తగ్గేదే లేదనమాట. వెళ్ళడం పక్కా. ఫస్ట్ షో ఫస్ట్ టైం సినిమాకి అయితే వెళ్ళాల్సిందే. అంటే గబ్బర్ సింగ్ డైరెక్టర్ అయినా హరీష్ శంకర్ గారు ఈ సినిమాకి డైరెక్టర్ కదా, మరి గబ్బర్ సింగ్ సినిమా లాగా అనిపిస్తుంది అంటారా? ఎందుకంటే సేమ్ పోలీస్ గెటప్ కనిపిస్తుంది కదా. అనిపిస్తుందా అని కదా, దానికంటే బెటర్ ఉంటది. ఎందుకంటే గబ్బర్ సింగ్ ఒక డిఫరెంట్, దానికి సీక్వెల్ గల దానికంటే ఇంకా బెస్ట్ అని మేమైతే ఆడియన్స్ కి అయితే ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తున్నాం.